కనిపించకుండా పోయిన మధుమూర్తిని కనిపెట్టేశారట కదా. అంతా ఆల్ పవర్ఫుల్ అత్తగారే కనిపెట్టింది. 18 రోజులు గోవాలో చాటుమాటుగా తిరిగేదట. అబ్బా తలనొప్పి. అతని వల్లే పిక్చర్ లో పాటలన్నీ అలాగే ఉండిపోయాయి. రేపటి నుంచి రికార్డింగ్ వస్తారని అనుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ లో వస్తారు. మధుమూర్తి హాయ్. హాయ్, నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ ప్లీజ్. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి మీకు ఒక షాక్ ఇద్దామని ఎయిర్పోర్ట్కి వచ్చాను. రాజ్యోతి, షీస్ గౌరీ, మై వైఫ్. సారీ, జ్యోతి. నమస్తే. వచ్చింది, మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరిది? సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు కనిపించి 18 రోజులు అయింది. ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా సార్? నన్ను ప్రాబ్లమ్స్ లో కిరికించకండి. మీరు పాపులర్ కదా, పాపులర్ ఫిగర్స్ కి అన్ని ప్రాబ్లమ్స్. నేను ప్రశ్న తర్వాత కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో ఫోటోగ్రాఫ్ ప్లీజ్ ప్లీజ్. టామీ, పత్రికల వాళ్ళతో ఇది ఎవరితో మీరు చెప్పలేదు. ఇప్పుడు నేను తెలుసుకోవాలి. అది తెలుసుకుని లోపల కలవ చేస్తావా? అవును. సరే, ఇక మీదతో ఇక్కడే ఉంటుంది. ఐఎమ్ సారీ. అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది సత్రం కాదు. గౌరీ ప్లీజ్, జ్యోతిని అవమానించకు. ఇంటి ముందు నిలబెట్టావు ప్లీజ్. ఇది మా అమ్మగారిల్లు. ఎవరిని అనుమతించాలనేది నా ఇష్టం. వెళ్దాం జో. విఠల్, ఓ టాక్సీ తీసుకురా. రాజు, మన ఇంటికి వెళ్దాం. రండి, వారిని పిలుస్తాను. షటప్. నువ్వేంటి ఆయన్ని పిలిచేది? ఏం కావాలి నీకు? ఇక్కడికి వచ్చి దాక్కున్నారా? లేదు, తప్పుకున్నాను. తప్పుకున్న వాళ్ళకి ఇది తోడా? దీన్ని చూస్తేనే నాకు ఎలర్జీగా ఉంది. గౌరీ, ముందు దీన్ని వెళ్ళగొట్టండి. నాతోనే ఉండదని పంపించలేదు. ఎందుకని? ఐ లవ్ హర్. విన్నారండి మీ అబ్బాయి చెప్పేది? తాళి కట్టిన భార్య దగ్గర చెప్తున్నారు ఐ లవ్ హర్ అని. ఒక లేఖ వచ్చిందని చూసి అటువంటి మాటలు మన నోటి నుంచి రావచ్చు. సరే, ఒక బజార్ది. దాన్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ధైర్యం లేదు మీకు? మీరంతా ఒక మగాళ్ళు. 6 అడుగులు ఎత్తి పెరిగారే, సిగ్గులేదా మీకు? ఇలా చూడండి, నాతో చెప్పండి. మీరేం చెప్పినా అడ్డు మాట్లాడితే బిచ్. దాని ముందు నన్ను చాచి కొట్టి పెద్ద వేరు నడిపించుకోలేదా? అది మిమ్మల్ని గుట్టలు వేసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి గుమ్మం. Get out. Get out. ఉంచుకున్న నన్ను ఇంట్లో పెట్టుకుని నిన్ను గెట్ అవుట్
వాడి పరువుగాని నేను తీయకపోతే నేను కాకినాడ కాల్చినమ్మనే కాదు. అడ్వకేట్ కృష్ణస్వామి గారా, నేనే గౌరీని. నో, మిస్సెస్ మధుమూర్తిని కాను. నాకు వెంటనే విడాకులు ఏర్పాటు చేయండి. సైలెంట్ డైవర్స్ సూట్. అక్క అక్క అక్క, పేపర్లో న్యూస్ వచ్చింది. అడ్వకేట్ మాట్లాడించలేక పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడా? నాకు పత్రిక ద్వారా మాట్లాడడం తెలుసు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం లేదు సార్, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నాను. వెయ్యండి సార్ పత్రికలో. సార్ ఏమిటిది? మేడం గారు పేపర్లో నోటుకొచ్చినట్లు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇదంతా నిజమా? లాయర్ నోటీసు వచ్చింది. పేపర్లో ఏం వేశారా? ఆయన నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నానని చెప్పారు సార్. ఓహో, పత్రికలకి మ్యాచ్ ఇవ్వడం ఆరంభించిందా? పాపులారిటీకి శిక్షరా ఇది? ఐ హావ్ టు పే ఫర్ మై పాపులారిటీ, బ్లడీ పాపులారిటీ. ఇవన్నీ చెప్పకపోవి. కిందగా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ గుడి ఉంటుంది, దాని పక్కనే. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధుమూర్తి గారు మీకోసం వస్తున్నాం. సార్ సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏవిఎం రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నా. అది కొత్త న్యూస్ ఏముంది సార్? మీ భార్య స్టేట్మెంట్ కి మీరు ఏం బదులు చెప్తారు? ఆవిడే విడాకులు ఇస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారే. సరే, అలాగే అనుకోండి, రెండు ఒకటేగా. అలా వదిలేస్తే ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి సార్, న్యూస్ వేయడానికి వీలుగా. ముందు విడాకులు కానివ్వండి. సార్ మీతో కూడా వచ్చారే ఆ అమ్మాయి ఎవరు? చెప్తా. ఆ అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకుంటారని బయట చెప్పుకుంటున్నారు, కరెక్టా సార్? పాపులర్ అయితే ప్రాబ్లమ్సే సార్. పేరు జ్యోతి కదా? ఎస్. ఆయన చెప్తున్నారు, రాసుకోండి రాసుకోండి. చూసావమ్మా, పబ్లిక్ గా పేపర్ న్యూస్ ఇచ్చారు, దీన్ని పెళ్లి చేసుకుంటారని. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నాడా? ఛాలెంజ్? వాడు వనరుని పెళ్లి చేసుకునే ముందే నేను నీకు వేరే పెళ్లి చేస్తాను. పత్రిక గౌరీ చెప్పదు, నేను చెప్తాను, రాసుకో. ఇదిగో, వాడు మాత్రం ఇంకో పెళ్ళాన్ని వెతుక్కోగలడా? నా బిడ్డకి ఇంకో మొగుడిని వెతికి తేగలను నేను. ఏమిటయ్యా, కొనే పారేస్తాను. ఇదే వేసుకో పత్రికలో ముందు పేజీలో. గుడ్ మార్నింగ్ మేడం. వారి డ్రెస్సులన్నీ నన్ను తీసుకొచ్చేయమన్నారు. గోరంత విషయాన్ని పంతాలకి పోయి కొండంత చేసుకున్నారు. ఇద్దరి గురించి చెప్తున్నాను మేడం. మీకు సలహా ఇవ్వడానికి నా స్టేటస్ చాలదు. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనేకూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి. జరిగిందంతా మర్చిపోదాం అని మీ చేత్తోనే రాసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అవునమ్మా, మీరే ఆలోచించుకోండి. ఎందుకు అనవసరంగా భర్త మీద పంతాలు, పట్టుదల, క్రోధం, విరోధం? అవును మేడం, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ రోజు చస్తే రేపు పాలు, అంతే కదండి? అదా సంగతి. ఏమన్నారు సార్? ఈవేళ చస్తే రేపు పాలు. నీ జిమ్మడా
గుంటనక్క నిన్ను పొయ్యిలో పెట్ట పోకిరి రాస్కెల్. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టావో నీ కాలు వెత్తి పొయ్యిలో. ధనగర్వం ధనవంతులు చేసే కుట్ర నేను ప్రేమించిన గురువును నా నుంచి విడదీశాయి. ఈ రోజు జరగబోయే గౌరీ గురువుల కళ్యాణాన్ని నేను శాశ్వతంగా ఆపలేను, కానీ ఈ రోజు జరగకుండా ఆపగలను. అదే చేశాను. నన్ను మోసం చేసిన గురు పొగనెక్కిన ఈ ధనవంతులు మనస్సాక్షికి బదులు చెప్పి తీరాలి. యమునా